మీ విజయ్ కుమార్ గంట. భారతదేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ క్రమంగా దెబ్బతింటుందా, రాజ్యాంగ నిర్దేశిత విధానాలకు వ్యతిరేకంగా రూపొందుతుందా అనే సవాలక్ష ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మేధావులకి, రాజకీయ నాయకులకి, ముఖ్యంగా యువతరానికి అర్థం కావటం లేదు. యువతరం అధినాయకత్వాలకి వీటికి తప్పట్లు కొట్టేస్తుంది, వెనకబడుతుంది, వాళ్ళనే అనుసరిస్తుంది అనుకోవటం పిచ్చి భ్రమ. ఎన్నికల కమిషన్ అనేది సవాళ్లు విసరటానికి అదేమీ రాజ్యాంగేతర సంస్థ కాదు, రాజ్యాంగబద్ధంగా నియమించబడింది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దానికి సంబంధించి ఏమైనా మార్పులు చేసినప్పటికీ అవి రాజ్యాంగబద్ధంగానే జరగాలి తప్ప రాజ్యాంగాన్ని ఉల్లంఘించేవిగా ఉండకూడదు. ముఖ్యంగా కమిషన్ నిర్వహణపై ప్రశ్నలు తలెత్తినప్పుడు వాటికి బదులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎన్నికల కమిషన్కు ఉంది. అట్లా కాకుండా సవాళ్లు చేయటం లేదా తొడల కొట్టినంత పని చేయటం, దానికి అనుకూలంగా ఒక రాజకీయ పార్టీ వ్యవహరించడం అనేది నిజంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే. గతంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి రాజకీయ పక్షాల పరిస్థితి ఇప్పుడు ఎలాగుందో మనకు తెలుసు. సరే, అది ఒక్కో సందర్భంలో మాట్లాడు. ఇప్పుడు ప్రజాస్వామ్యానికే కట్టుబడి ఉన్నామని చెప్పేటటువంటి పార్టీలు, అధికార పార్టీలు ఏం చేస్తున్నాయి అనేది ఒక సమస్య అయితే, శాశ్వతంగా అధికార పీఠం మీదే ఉండాలనే ఆలోచనతో కొందరు వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంలో గత ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని భావించినటువంటి ఇండియా కూటమి చాలా తక్కువ తేడాతోటి అధికారాన్ని కోల్పోయింది. ఆ పార్టీ అంచనా వేసిన చోట్ల, అనుకూలంగా ఉన్న చోట్ల గెలవలేకపోయింది. దాంతో ఎన్నికల కమిషన్ విధానాలపై ఆ పార్టీ కొన్ని ప్రశ్నలు తలెత్తింది. అట్లాగే బీహార్లో జరిగినటువంటి ఇటీవల ఎన్నికల ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టు సైతం వివరాలు అడిగింది. ఈ తరుణంలో ప్రతిపక్ష నేత, ప్రధానికి సమాంతరమైనటువంటి నేత రాహుల్ గాంధీ అనేక ప్రశ్నలు సంధించినప్పుడు ఎన్నికల కమిషన్ను సవాల్ చేయటం అత్యంత దుర్మార్గమైన